ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారని, రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు అన్నారు. పిఠాపురంలో భారతీయ జనతా పార్టీ శక్తి కేంద్రాలు మరియు శాసనసభ ఎన్నికల సన్నాహాల సమావేశం భారతీయ జనతా పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ బుర్రా కృష్ణంరాజు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాశీరాజు హాజరయ్యారు. ముందుగా ఈ సమావేశంలో పలువురు ప్రముఖులు ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతదేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని బుర్రా కృష్ణంరాజు, కాశీరాజు పార్టీ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాశీరాజు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రావూరి సుధా, వేటుకూరి సూర్యనారాయణరాజు, గండి కొండలరావు, బుర్రి మురళీధర్రావు, బిళ్లకుర్తి రామేశ్వరరెడ్డి, పసుపులేటి సత్యబాబు, దాట్ల సూర్యనారాయణరాజు, గంగరాజు, రవితేజ, దోనే అచ్యుతరామయ్య తదితరులు పాల్గొన్నారు. ఏ విధమైన అభివృద్ధి చేసినా అవన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం, ఇంటింటికి వెళ్ళి నరేంద్ర మోడీ గారు చేసిన లబ్ధి ప్రతి గ్రామంలో కూడా ప్రతి భారతీయుడు కూడా లబ్ధి పొందారు కోవిడ్ వ్యాక్సిన్ రూపంలో. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పేరుతో ఇంటికి ఉచితంగా 5 కేజీలు రైస్ ఇస్తున్నాం. కొన్ని గ్రామాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇళ్ళు వచ్చినాయి. అదే గ్రామాల్లో ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయి. దానికి ఉచితంగా కరెంట్ వచ్చింది, సౌభాగ్య అని చెప్పి పేరుతో. ఇలాగ అన్ని పథకాలు, కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకి 6,000 రూపాయల క్రమం తప్పకుండా 3 విడతలుగా వేస్తున్నాం. ఈ అన్ని విషయాలు ప్రజలతో చర్చించి ఆ లబ్ధిదారులను కలిసి మోడీ గారికి కేంద్రంలో మరొకసారి, ఆంధ్రాలో ఒకసారి అవకాశం అని చెప్పి ప్రతి బీజేపీ కార్యకర్త 24 గంటల గ్రామానికి వెళ్ళే కార్యక్రమం ఇది. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఈ వెళ్ళినప్పుడే భారతీయ జనతా పార్టీ చేసిన అభివృద్ధి చెబుతూనే జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి పాలన, అరాచక పాలన గురించి కూడా ప్రజలకు తెలియజేయడం. ఆయన సంపూర్ణ మద్య నిషేధం అని చెప్పి అధికారంలోకి వచ్చాక దశల వారీ మద్య నిషేధం అని చెప్పాడు. దశల వారీ మద్య నిషేధం అంటే ముందు షాపుల సంఖ్య తగ్గించి తర్వాత స్టార్ హోటల్లో మాత్రమే లభ్యమైనట్టు చేస్తున్నారు. కానీ ఆయన తాగుబోతుల్ని, ఎవరైతే మద్యం సేవిస్తారో వాళ్ళందరినీ నిర్మూలించి పథకం ఒకటి పెట్టాడు. అదేంటంటే ఒక బాత్రూమ్ క్లీన్ చేయడానికి యాసిడ్ వాడితే ఎంత క్లీన్గా మరకలు పోయి క్లీన్ అవుతుందో, అలాగే స్పిరిట్, ఏ విధమైన నాణ్యత లేని స్పిరిట్ లాంటి మద్యం ఇచ్చి ప్రజల ప్రాణాలు దశల వారీగా హరించేస్తున్నాడు. అంటే ఆయన ఉద్దేశం మాట తప్పును మనము తెప్పడనే ఉద్దేశంతో మద్యపానం నిషేధిస్తా అన్నాడు. అలాంటిది ఎవరైతే మద్యం సేవిస్తున్నారో వాళ్ళనే నిర్మూలించేస్తే ఎవరు మద్యం తాగరు కాబట్టి నిషేధించవచ్చని ఆయన ఉద్దేశం. అలాంటి మంచి పథకాలు తెచ్చి ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నటువంటి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని చెప్పి మేము సిద్ధం, ఆయన దింపడానికి అని చెప్పి మేము పల్లికి పోదామనే కార్యక్రమం తీసుకున్నాం.